నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లాగానే అంటే ఏదైతే చేశారో వైసీపీ పార్టీ వాళ్ళు కూడా అదే చేస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీ అయితే ఇక్కడ సోషల్ మీడియాని నమ్ముకుంది ఓట్ల కోసం, అక్కడ వైసీపీ కూడా అదే పని చేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే సార్, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అంటే ఇక్కడ మనం చూసినాము బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడుకుంది. అదేంటి గులాబీల జెండాని చూడండి, ఓటుని వేయండి అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడుకుంది. మంచి మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడుకుంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ. సేమ్ ఇదే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. ఆంధ్రలో కూడా వైసీపీ ప్రభుత్వం వీళ్ళని తీసుకుందాం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నట్టు వార్తలు బయటకు వస్తున్నాయి. కొంతమంది చేస్తున్నారు కూడా. సో దీన్ని మనం ఎలా చూడాలి? సో ఇక్కడ విచిత్రం ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1 ఆ గులాబీల జెండలమ్మ గురించి మాట్లాడుకున్నాం. ఆవిడ నిజంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే కాదు, ఒక సాధారణ పాటలు పాడుకునే మనిషే. అనుకోకుండా ఆ పాట ఎందుకో పాడింది, బాగా ఫేమస్ అయింది. అది కూడా జనాలకు బాగా రీచ్ అయిపోయింది ఆ రామక్క రామక్క అనే పదంతో. నెక్స్ట్ ఇంకా విషయం ఏంటంటే దానివల్ల జరగాల్సిన నష్టం ఎంత జరిగిందంటే, గులాబీల జెండలు అనింది కదా, ప్రతి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు గులాబీ గుర్తుతో చాలా మంది ఉంటే ఇదే మన గులాబీల జెండలు అనుకుని అందరూ గులాబీలకు ఓటేసుకొని వచ్చారు. నిజం, సీరియస్లీ. సో అట్లా చాలా ఓట్లు చీల్చింది అది. సరే పోన్లే, ఏదో రకంగా వాళ్ళు బాగుపడ్డారు. అండ్ మళ్ళీ ఆ పాటని చాలా మంది ఎవరికి అనుకూలంగా వాళ్ళు మార్చుకొని సర్వనాశనం చేసి పడేశారు. వదిలే ఇంకా అంతవరకు. ఇకపోతే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు నిజంగా మంచి వాళ్ళనే వాడుకున్నారు. ఇప్పుడు ఆ తీన్మార్ నుంచి ఫేమస్ అయినటువంటి కొంతమందిని, అభితిరి సత్యనో లేకపోతే ఇంకెవరినో కొంతమంది అంటే తెలివైన వాళ్ళు, కొంచెం మెచ్యూర్డ్ పీపుల్, టీవీ రంగంలో సినిమా రంగంలో కొద్ది గొప్ప పేరున్న వాళ్ళు. అండ్ వాళ్ళని కూడా నలుగురు చూసి అరే నువ్వు ఎంత బాగా చెప్తావో ఎంత బాగా మాట్లాడతావో అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే అభిలేష్ షో గంగమ్మనో లేకపోతే పాట పాడే కనకమ్మనో లేకపోతే ఇంకెవరినో నలుగురు, దీప్తి సునైనా ఉంది, యాంకర్ నిఖిల్ ఉన్నాడు, పీపుల్ అట్లా చాలా మందిని వాళ్ళు ఏదో వాళ్ళకి ప్రచారాలకు వాడుకున్నారు. పర్లా, నాట్ బ్యాడ్, అది తప్పే ఉంది. యాజ్ అన్ ఆర్టిస్ట్ వాళ్ళు చేయాల్సిన పని చేశారు, వీళ్ళు కూడా మంచి పేమెంట్ ఇచ్చారు, పుచ్చుకున్నారు, బాగానే ఉంది. వాళ్ళు ఆన్లైన్లో చేసిన, వాళ్ళ సభకు వచ్చి స్కిట్ ప్రదర్శించిన ఏదో ఒకటి ఉంటాయి, లేదా వాళ్ళ ప్రచారంలో ఇట్ట చెయ్యొప్పుకుంటే వెళ్ళినా సంథింగ్ వాళ్ళకి కావాల్సింది దొరికింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే సజ్జల ఆ పిల్లోడు భార్గవ్, ఆయన్ని ఇక్కడ సోషల్ మీడియాని మొత్తం చూసుకోండి, మమ్మల్ని ఎంత బాగా అంటే అంత బాగా ప్రచారం చేయాలి, ప్రతి ఒక్కరు ఇట్లా ఫోన్ తీస్తే చాలు వెంటనే జగనన్న మొహం కనపడాలని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇదేదో బాగుంది కదా, మంచిగా ఆలోచన వచ్చింది ఈయనకు కూడా. ఏం చేశాడు, సోషల్ మీడియాలో ఏం చేస్తే బాగుంటుంది, యాడ్స్ అయ్యి, ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి యాడ్స్ అయ్యి, స్క్రీన్ యాడ్స్ అయ్యి, ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఈ పర్సన్కి వచ్చిన ఐడియా ఏంటంటే, ఇప్పుడు నేను అనుకో యాడ్ వేస్తే ఇండిపెండెంట్ బట్టి ఎవరికో రీచ్ అవుతుంది. సోషల్ మీడియాలో కొంతమంది బాగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎంతో కొంత 10,000 అలా మొహన కొట్టాను అనుకో, వాళ్ళు జగనన్నకు ఓటేయండి, సూపర్ ఓటేయండి అని చెప్పేస్తారు. చెప్పిన వెంటనే ఆ 15 లక్షల ఫాలోవర్స్ టపా గుద్దేస్తారనమాట ఓట్లు అనుకొని, ఇదేదో బాగుంది కదా అనుకున్నాను. అంటే ఆయన జగన్కి చూపించాల్సింది ఏంటి, ఆయనకి ఇచ్చిన టాస్క్ ప్రతి ఒక్కరి దగ్గర నేను రీచ్ అవ్వడానికి ఆయనకు వచ్చిన ఆలోచన అది. మనిషికి 100 ఆలోచనలు, ఈయనకు ఆలోచన వచ్చింది. సరే బాగానే ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పదం ఎక్కడ ఉంటుందంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ పీపుల్ హూ ఇన్ఫ్లుయెన్స్ సమ్మన్. అంటే నువ్వు ఏదన్నా చెబితే పొద్దున్న లేసి ఏదో చెప్తారు, మనం రోజు మంచిగా ఉండాలంటే ఇలా చేయాలి, లేక పొద్దున్నే లేచి ఏదేంటిది వేడి నీళ్ళు కాచుకొని నిమ్మకాయ పిండి ఇది తేనేస్తే మేము బరువు తగ్గుతాం, లేదా తల్లిదండ్రులతో మనం ఎలా ఉండాలంటే, స్నేహితులతో ఎలా ఉండాలంటే, అప్పు వాళ్ళతో ఎలా ఉండాలంటే, దేవుణ్ణి ఎలా గుర్తు చేసుకోవాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, ఒకటి కాదు 2 కాదు, మనుషులకి ఇట్లాంటి వ్యాఖ్యలు అంటే నీతి వ్యాఖ్యలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. పొద్దున్న లేసి అరే ఇవాళ మా అన్నయ్య మంచి విషయం చెప్పాడు అని చూస్తాడు. ఆయన కూడా మంచిగా కూర్చొని పొద్దున్న లేవగానే పరగడుపున నానబెట్టిన బాదం పప్పులు తిన్నారనుకోండి, ముఖం తేజోవంతమవుతుంది అంటారు. అబ్బా ఎంత మంచి విషయం చెప్పాడు, మళ్ళీ రేపేం చెప్తాడో అని వెయిట్ చేస్తారు. అంటే వాళ్ళు చెప్పేవి వీళ్ళకి నచ్చుతాయి. వీళ్ళని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. అంతే తప్పితే అకౌంట్కి 1,00,000 మంది 10 లక్షల ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన ప్రతి ఎదవ ఇన్ఫ్లుయెన్సర్ కాడు, వాడు జస్ట్ అకౌంట్ హోల్డర్ మాత్రమే. వాళ్ళకి ఫాలోవర్స్ ఎందుకు వస్తారు, వాళ్ళు చేసి వెగిలి చేస్తలేవో కొంతమందికి నచ్చుతాయి. కొంతమంది మొహమంతా బొగ్గు పూసేసుకొని జుట్టు ఇట్లా వేసేసుకొని ఈ అన్న అవుతారు, రైట్?
వాళ్ళు అరే భలే నవ్వాడే అని చెప్పి ఫాలో అవుతారు. ఈరోజు ఏ వేషం వేశాడు, నెక్స్ట్ డే ఏం వేషం వేసాడు. కొంతమంది ఏంటంటే చీపుర్లతో కప్పులతో కొబ్బరి బొండాలతో బట్టలు వేసుకొని డాన్సులు చేస్తూ ఉంటాడు. వాళ్ళని చూస్తాడు, ఈరోజు ఏ డ్రెస్ వేసుకుంటాడు, రేపే డ్రెస్ వేసుకుంటాడు. అంటే అతను ప్రదర్శించే ప్రదర్శన కోసం అతన్ని ఫాలో అవుతారే తప్పితే అతను కొబ్బరి బొండాల డ్రెస్ వేసుకొని జగన్ అన్నకు ఓటేయండి అంటే వీళ్ళు ఓటేయరు. యు అండర్స్టాండ్ ది థింగ్. వాళ్ళు జస్ట్ సోషల్ మీడియా అకౌంట్ హోల్డర్స్ మాత్రమే. ఇన్ఫ్లుయెన్సర్స్ వేరే ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ మైక్ పట్టుకొని రోజు నీతులు చెప్తారు. మనిషి అంటే ఎలా ఉండాలి, మోటివేషనల్ స్పీకర్ లాగా పీపుల్ ఉన్నారు. మనిషి అంటే ఎలా ఉండాలి, దేవుడిని ఎలా నమ్మాలి, డబ్బు ఎలా సంపాదించాలి, అదేం చేయాలి, అందం ఎలా పెంచుకోవాలి, బోల్డ్ మంది ఉన్నారు చెప్పేవాళ్ళు. వాళ్ళ చేత ఏమైనా నువ్వు చెప్పించుకున్నా కొద్ది గొప్ప ఉండేదేమో. కానీ ఈ చిల్లర గెంతులు చేసేవాళ్ళు అదేవతో వచ్చి ఇట్లా లంగా లేపి మరీ చూపించి బూతులు మాట్లాడుతుంది ఎక్కడో దేశం దాటి. ఆమెకు ఒక లక్షల ఫాలోవర్లు, వాళ్ళని స్టార్స్ అనేస్తారు. ఇంకోడు వస్తాడు ఏవో పిచ్చి పిచ్చి వేషాలు వేసేసుకొని అంటే ఎబ్బెట్టుగా ఏవేవో చేస్తూ ఉంటారు. వాళ్ళని ఆ ఎబ్బెట్టు పనులు నచ్చే వాళ్ళు కొంతమంది ఫాలో అవుతారు. ఇంకోడు వచ్చి బూతులు మాట్లాడతారు, ఆ బూతులు నచ్చేవాడు వాళ్ళని ఫాలో అవుతారు. సో 10 లక్షల ఫాలోవర్స్ ఉన్న ప్రతి ఒక్కడు ఏదో వాడి ఇన్ఫ్లుయెన్సర్ కాడు. వాడి చేత ఈ పిచ్చోళ్ళతో, రోడ్ల మీద కుప్పిగంతులు వేసుకునే వాళ్ళతో, ఈ చిల్లరగాళ్ళతో ఒక్కడు పనికొచ్చేవాడు ఉన్నాడు. మళ్ళీ దీంట్లో చూసుకుంటే వీళ్ళ చేత జగన్ అన్నకి వేటేయండి అని చెప్పించుకుంటే ఎంత నీచంగా ఉంటుంది. ఆయన స్థాయి దిగజారిందా, లేక వీళ్ళ స్థాయి పెరిగిందా, లేకపోతే సజ్జల ఆలోచనలకు ఏమన్నా కొత్త రెక్కలు వచ్చాయా తెలియట్లా. అంటే ఇక్కడ ఒకటి మనం చూసుకోవచ్చా అంటే కంపేర్ చేసుకోవచ్చా అంటే ఇక్కడ బీఆర్ఎస్కి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకున్నారో వాళ్ళు డబ్బుల కోసం తీసుకొని ఓటు మాత్రం కాంగ్రెస్కి వేసినట్టు సేమ్ అక్కడ కూడా వాళ్ళు వైసీపీ నుంచి వచ్చే జగన్ నుంచి వచ్చే డబ్బులు తీసుకొని అభివృద్ధి కోసం బాబు గారికి ఓటేస్తారు. అంటే బాబుకి ఓటేసే అవకాశాలు ఉన్నాయా? వాట్ ఎవర్ వాళ్ళ ఇష్టం. ఓటేసే వాళ్ళు ఎప్పుడు ఇంకా చెప్పాలి అంటే ఇప్పటికీ జనాలకి ఒక క్లియర్ ఎగ్జాంపుల్ మొన్న మన బర్రెలక్కని తీసుకున్నాం. అవును, ఆమెని ఇన్స్టాగ్రామ్ లాగానే చూసారు, ఆమెను చూడ్డానికి వెళ్ళారు కానీ ఆమెకు ఓట్లు వేయాలి పాపం పిల్లకి. బట్ ఇట్స్ ఓకే. అప్పటికి 6,000 ఓట్లు చీల్చిందంటే షీఈస్ గ్రేట్. కానీ పవన్ కళ్యాణ్ లాంటి ఒక మనిషి ఉన్నాడు, 10 ఏళ్ల నుంచి తిరుగుతున్నాడు. ఆయన డైలాగులు చూడడానికి వస్తున్నారు జనాలు. సూపర్ చెప్పారు అంటారు, వెళ్ళిపోతారు. ఓటేయడం ఒకడు ఒక్కడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ నాయకుడికైనా ఆయన ఫ్యాన్స్ ఏంటంటే ఆయన హీరోగా చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళు చేసే ఆ ప్రదర్శనను మాత్రమే చూడడానికి వీళ్ళు ఇష్టపడతారే తప్పితే వాళ్ళ చేత పలానోడికి ఓటేయండి అని చెప్పించుకున్నంత మాత్రాన ఓటేసే స్థాయిలో మనుషులు లేరు. అర్థమైందా నీకు? సో అది జరిగింది ఓవరాల్ గా. అంతే తప్ప చివరికి వాళ్ళని కూడా నమ్ముకొని ఈ సజ్జలని ఆయన డబ్బులు ఇన్వెస్ట్ చేశాడంటే అసలు ఆయన తెలివికి, రాజకీయ తెలివికి, ఆ మార్కెటింగ్ నాలెడ్జ్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఇంక అంతమించి ఇంకేం చెప్పాలి. ఒక్కడు పనికి వచ్చేవాడు, పనికి మాలిన వాళ్ళందరి చేత ప్రమోషన్స్ చేయించుకుంటే చేయించుకోడు ఇంకెంత పనికి మాలినోడు అయి ఉంటాడు. అంతేనా? సో ఈసారి కూడా ఇక్కడ ఎవరైతే మన తెలంగాణలో బీఆర్ఎస్ ఎలా అయితే ఓటమి రుచి చూసిందో ఈసారి వైసీపీ కూడా ఆంధ్రాలో ఓటమి రుచి చూసే అవకాశం ఉందని తెలిసిపోతుంది ఇక్కడ. ఇక అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ ప్రమోషన్స్ బట్టో లేకపోతే వాళ్ళు చేసే పనులను బట్టో ఉంటుంది. అయితే పనులన్నా చేసి చూపించాలి, లేదా ప్రమోషన్స్ అన్నా చేసి చూపించుకోవాలి. రైట్. వీళ్ళు పనులు చేసినప్పుడు జనాలకి నచ్చితే పనులను గుర్తించి చేస్తారు. ఓన్లీ ప్రమోషన్స్ చేస్తే ఆ ప్రమోషన్స్ బాగా రీచ్ అయితే ఓట్లు వేస్తారు. 2 వికెట్ ఇస్తే ఓడిపోతారు.